స్ట్రోల్ వాకింగ్ తెలుసు, బ్రిస్క్ వాకింగ్ తెలుసు, మామూలు వాకింగ్ ఎలాగో తెలుసండి. రివర్స్ వాకింగ్ తెలుసా మీకు? ఎంతసేపు ముందుకే నడవాలా, వెరైటీగా వెనక్కి నడిస్తే ఏమవుతుంది అని అడిగేవాళ్ళు కూడా మన ఫాలోవర్స్లో ఉన్నారండి. వాళ్ళ కోసమే ఇది. ఎస్, మంచిదేనండి, నడవండి. ఎలా మంచిది అంటారా? మామూలుగా ముందుకు నడిస్తే ఖర్చు అయ్యే క్యాలరీల కంటే కూడా అదే వేగాన్ని మెయింటైన్ చేయగలిగితే 40 to 50% వెనక్కి నడిస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతాయి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎక్కువ ఫిట్నెస్ వస్తాయి అని చెప్తున్నారండి. నేను చెప్తుంది కాదు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళే చెప్తున్నారు. ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అలాగే ఇది కూడా పూర్తి రిపోర్ట్ చదువుతానంటే కిందిస్తాను, చదివేయండి. ఇక ఎందుకు రివర్స్ వాకింగ్ అంటే, జనరల్గా మనం ముందుకు నడిచేటప్పుడు ఏమవుతుంది, ముందు మడం ఆనుతుంది, తర్వాత వేళ్ళు ఆనుతాయి కదండి, అంటే పూర్తి పాదం ఆనుతూ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ వాకింగ్లో పూర్తిగా ఎక్కువ భారం, చూడండి ఇలా నడుస్తాం కదా, వేళ్ళు మాత్రమే ఆనుతాయండి. అంటే వేళ్ల మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, కాలు ఇంకాస్త బలపడే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఈ రివర్స్ వాకింగ్ పర్టికులర్గా కొంతమందికి అయితే చాలా మేలు చేస్తుందండి. ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు కదా, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, అంటే విపరీతమైన కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుందండి. అలాగే తొడ కండరాలు బలంగా ఉండాలండి. ఎంత బలంగా ఉంటే అంత మంచిది. రాబోయే కాలంలో మోకాలు నొప్పులు, సర్జరీలు, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే తొడ కండరం బలంగా లేకపోవడం. సో మరి రివర్స్ వాకింగ్లో ఒక రకమైన తొడ కండరాలు మనకి బాగా బలపడే అవకాశం అయితే ఉన్నాయంటున్నారు. సో మరి ఈ రివర్స్ వాకింగ్ సెలెక్ట్ చేసుకోండి. ముందు మెల్లగా స్టార్ట్ చేయండి. అని ఎందుకు అంటున్నానంటే, మీకు తెలుసు, స్పీడ్గా నడిస్తే పడిపోతాం, లేనిపోని గొడవలు. అలాగే తెలిసిన లొకేషన్లోనే స్టార్ట్ చేయండి. తెలిసిన లొకేషన్ అంటే ఏం కాదండి, గోతులు గోపులు ఏవో ఒకటి ఉంటాయి కదా అడ్డం, అది తెలియకుండా పోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా, పడిపోతాం. అలాగే వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ముందు స్లోగా స్టార్ట్ చేయండి. ట్రెడ్మిల్ అయితే సేఫ్ అండి, పట్టుకుంటాం. ఇక ఫైనల్గా మళ్ళీ చెప్పేస్తున్నాను, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏ కీళ్ళ నొప్పులైనా కానీ, మోకాళ్ళ నుంచి కూడా, కండరాల నొప్పులు ఉన్నాయి, మెడ నొప్పి ఉంది, వెన్ను నొప్పి ఉంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రివర్స్ వాకింగ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటారా, మీకు తెలియదేముంది, మనం ఎంతసేపు ఒకే పోస్టర్ను మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఫేమస్ ఫిజియోస్ కూడా చెప్తూ ఉంటారండి, పోస్టర్ మార్చుతూ ఉండాలి, అన్ని కండరాల మీద, అంటే ప్రెజర్ పడాలి, బలం పడాలి, అన్ని కండరాలని వాడుతూ ఉండాలి అంటారు కదా. అలాగే ఈ రివర్స్ వాకింగ్ కూడా మీరు ఎవరైనా చేస్తున్నట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి, మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సమాచారం నచ్చిందనుకోండి, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.